వంకాయ టమాటా కర్రీ ప్రిపరేషన్. సో నెక్స్ట్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇలా వంకాయలని ఒక బౌల్లో వాటర్లో వేసుకుని వాష్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ టమాటాలను ఇందాక కడిగిన వంకాయలని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత టమాటాలని కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని పోసి గింజలు కరివేపాకు ఇలా వేసుకున్న తర్వాత అందులోకి వంకాయలు వేయాలి. వంకాయలు వేసిన తర్వాత అవి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు అట్లనే ఉంచి మినిట్కి ఒకసారి దాన్ని ఇట్లా స్టిర్ చేయాలి, గరిటెతో కలపాలన్నమాట. ఎందుకంటే అవి మాడిపోకుండా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత సో దాంట్లోకి అప్పుడు మనం టమాటోలని ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ కారపొడిని మనం అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మంచిగా స్టిర్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వంకాయకి టమాటాకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. అలా ఊగే కలుపుతూ ఉండాలి, గిన్నెకి అంటుకోకుండా. అట్లా కలుపుతూ ఉన్న తర్వాత ఆయిల్ అవి ఫ్రై అయితే మిక్స్ అయితే కారం ఉప్పు అనేవి వంకాయలకి టమాటోకి మంచిగా పట్టుకుంటే తర్వాత అందులో సరిపడా వాటర్ పోసుకోవాలి. మనకి ఫ్రై కావాలంటే ఫ్రై లాగా వేసుకోవచ్చు, ఇట్లా లిక్విడ్ లాగా అంటే లిక్విడ్ లాగా వేసుకోవచ్చు. సో ఇలా అందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలపాలన్నమాట. సో కలిపి ఒక పక్కన కాసేపు దాన్ని లీవ్ చేయాలన్నట్టు. వాటర్ పోసిన తర్వాత ఖచ్చితంగా కలపాలి. సో అప్పుడు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది వాటర్లో. సో ఫైనల్ రిజల్ట్ వచ్చేసి ఇలా ఉంది చూడండి. మా వంకాయ టమాటా కర్రీ ఆయిల్ వాటర్ నుంచి సపరేట్ అయ్యి ఇలా పైకి వచ్చేసింది. సో చూడండి, మొత్తం కర్రీలో అన్ని వాటర్ పోసాను నేను, బట్ ఇంత దగ్గరికి అయిపోయింది. సో ఫైనల్ వంకాయ టమాటా కర్రీ రిజల్ట్ ఇది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.